ఈ నెల దేవుడు మనలను ప్రేమించి ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని దేవుడు మనకిచ్చారు. 1వ తారీఖు సాయంకాలం జరిగిన వాగ్దాన సందేశ స్తుతి కూడికలో నేను ఆ వాగ్దానాన్ని మీకు జ్ఞాపకం చేశాను. ఏమిటి ఆ వాగ్దానం అని అంటే గనక, ఈ నెల వాగ్దానం ఎంతమందికి జ్ఞాపకం ఉంది? గట్టిగా చెప్పండి. ఓకే. నేను నీకు తోడుగా ఉండి శాశ్వతముగా నిన్నేం చేస్తాను? స్థిరపరుస్తాను అని దేవుడు ఈ నెలకి ఈ శ్రేష్టమైన వాగ్దానము మనకిచ్చారు. వాగ్దానము చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడు అనే విషయం మనందరికీ తెలిసినటువంటిదే. ప్రతి నెల కూడా ప్రభు మనల్ని బలపరుస్తూ, ప్రభు మనలను ప్రోత్సహిస్తూ, దేవుని వాక్యము ద్వారా, ఒక్కొక్క వాగ్దానము ద్వారా ప్రభు మనల్ని దర్శిస్తూ ఉన్నారు. ప్రభు మనతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఎంతమంది అయితే ఆ వాగ్దానమును విశ్వాసముతో స్వతంత్రించుకుని ఆ వాగ్దానమును ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నారో, వాగ్దానము యొక్క ఫలమును కూడా వారి జీవితాలలో పొందుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. ఎందుకంటే నా దేవుడు ఎవరి పట్ల కార్యాలు చేస్తారు అని అంటే, విశ్వసించిన వారి జీవితాల్లోనే. ఎవరి జీవితాల్లో? ఇప్పుడు అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాము జీవితంలో వాగ్దానం నెరవేరిందా లేదా? ఎప్పుడు నెరవేరింది? విశ్వసించాడు గనుక, నమ్మాడు గనుక. వాగ్దానము చేసినటువంటి వాడు నమ్మదగిన వాడు అని ఎరిగి, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు కూడా ఏం చేశాడు? నమ్మాడట. అది కొన్నిసార్లు చూడండి, మనం ఇప్పుడు కొన్ని వాగ్దానాలు ఎలాగుంటాయంటే, మనం నిరీక్షించడానికి ఆధారం ఉంటుంది, బేస్ ఉంటుంది. కానీ ఇప్పుడు అబ్రహాము నమ్మడానికి, నిరీక్షించడానికి ఏమీ లేదు, అసలు ఆధారమే లేదు. అయినా కానీ నమ్మాడు. కాబట్టి దేవుడు ఆయన జీవితంలో చేసిన వాగ్దానమును నెరవేర్చాడు. కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. ఈ నెలలో దేవుడు ఇచ్చినటువంటి యొక్క వాగ్దానములో, నేను మిమ్మల్ని స్థిరపరుస్తాను, నేను మిమ్మల్ని స్థిరపరుస్తాను అని ప్రభు చెప్పారు. ఆల్రెడీ మొదటి రోజు నాడు స్థిరపరిచేటువంటి దేవుడుగా ఉన్నారు అనే విషయాల్ని నేను జ్ఞాపకం చేశాను. అలాగే రెండవ రోజు శుక్రవారం ప్రార్థన మనకు వచ్చింది కాబట్టి, ఆ ప్రార్థనలో కూడా వేటిని మన జీవితంలో ఆయన స్థిరపరుస్తాడు, వేటిని మన జీవితాల్లో ఆయన స్థిరపరిచేటువంటి దేవుడుగా ఉన్నారు అని అంటే 4 మాటలు నేను చెప్పాను ఆ రోజు. ఏంటా 4 మాటలంటే, మొదటి మాట నిబంధన ఆయన స్థిరపరుస్తాడు. చెప్పండి, దేన్ని? నిబంధన అనగా వాగ్దానం. వాగ్దానం అంటే ఏ వాగ్దానం దేవుడు చేశాడో దాన్ని ఖచ్చితంగా మన జీవితంలో ఇప్పుడు దాకా అబ్రహాము గురించి చెప్పిన మాటలే, దాన్ని మీరు తీసుకోవచ్చు. రెండవదిగా దేనిని స్థిరపరుస్తాడు? యోచన. యోచన చెప్పండి, ఏమిటి? యోచన అనగా ఆలోచన. నీ దృష్టిలోనికి, నీ తలంపుల్లోనికి ఏ ఆలోచన అయితే వచ్చిందో అది మంచిది అయితే గనక, అది దైవ చిత్తానుసారమైనది అయితే గనక, అది వాక్యముతో ముడిపడి ఉంటే గనక, నా దేవుడు తప్పకుండా మన యోచనలను కూడా ఆయన స్థిరపరుస్తారు. హల్లెలూయా. మూడవది దేనిని స్థిరపరుస్తారని చెప్పా? కార్యములు. మూడవది కార్యాలు మన జీవితంలో స్థిరపరుస్తారు. దేవుడే గనక ఒక కార్యాన్ని ఆయన మన జీవితంలో స్థిరపరిచారనుకోండి, ఆమోదముద్ర వేశారనుకోండి, దాన్ని ఎవరు త్రెప్పలేరు, దాన్ని ఎవరు ఆపలేరు, దాన్ని ఎవరు అడ్డుకోలేరు. దేవునికి మహిమ కలుగును గాక అని చెప్పాను. 4వది నడత స్థిరపరుస్తాడు. చెప్పండి, దేన్ని స్థిరపరుస్తాడు? మనం మనుషులం. ఆల్రెడీ ప్రారంభంలోనే చెప్పాను, అస్థిరులం. ఒక్కొక్కరు చూస్తే అబ్బా ఎంత స్ట్రాంగ్గా ఉన్నారండి, ఎంత బలంగా ఉన్నారండి అనుకునే విధానములోనే మరలా ఏంటి ఈ మనిషి ఇలాగైపోయిందేంటి, ఈయన ఇలాగైపోయాడేంటి, ఎంత అస్థిరుడుగా ఉన్నాడేంటి అని అనిపిస్తుంది. మనం మనుషులం కాబట్టి, మనం అస్థిరులమై ఉన్నాము కనుక 3 రకాలుగా కూడా మనం అస్థిరులం అనే విషయాన్ని కూడా ప్రారంభంలో నేను జ్ఞాపకం చేశాను. కాబట్టే మన నడతైనా నడకైనా అది మనము లేక మన వలన నేను స్థిరపరిచేసుకుంటాను, నేను ఏ విధంగానైనా సరే నిలబడిపోతాను అని అనుకోవడానికి వీలు లేదు. బైబిల్ చెప్తుంది, తాను నిలుచున్నాను అని తలంచుకునేటువంటి ప్రతివాడు కూడా
పడిపోకుండా ఏం చేయాలట? అది చాలాసార్లు మనం అనుకుంటాం, కొంతమందికి ఏమండి ఈ యొక్క స్వయం ఉంటుందన్నమాట. కొంతమందికి ఉండేటువంటిది ఏంటంటే, నేను ఏమాత్రము కూడా పడను, నేను ఏమాత్రం కూడా త్రొట్టెళ్ళను, నేను స్ట్రాంగ్గానే ఉన్నాను అని ఎవరికాళ్ళు అనుకుంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? తాను నిలుచున్నానని తలంచుకునేవాడు ఏ జాగ్రత్త పడాలట? పడిపోకుండా ఉండడానికి జాగ్రత్త పడాలి. కాబట్టి మనం అస్థిరులం గనక కొన్ని సమయాలలో కొన్ని బలహీనతల్లో మనకు ఎదురైన కొన్ని శోధనలో మనము ఏమండి పడిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మన నడతను మనుషులు కాదు, మన స్వయం వలన, మన స్వబుద్ధి వలన కాదు, దేవుడే మన నడతను స్థిరపరచును గాక. ఎన్ని విషయాలు చెప్పాను? 4 మాటలు మనం ధ్యానం చేశాం. 5వ మాటగా ఒక మాట జ్ఞాపకం చేసి నేను మిగిలిన భాగాన్ని నేను పూర్తి చేస్తాను ఈరోజు. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 12వ వాక్యం చదవండి. అంటే ఇలా చాలా మాటలు ఉన్నాయి చెప్పడానికి, కానీ ఒక్క మాట జ్ఞాపకం చేస్తాను. యెహోవా, నీవు మాకు సమాధానమును స్థిరపరుచుదువు. చాలు. ఏమంటే ఇక్కడ దేవుడు మన జీవితాల్లో వేటిని స్థిరపరుస్తారు అని అంటే, 4 మాటలు గడిచిన దినములలో చెప్పాను. ఇప్పుడు 5వ మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అదేమిటి అని అంటే, సమాధానాన్ని దేవుడు ఏం చేస్తాడట? స్థిరపరుస్తాడు. చెప్పండి, దేన్ని? సమాధానం. ఈరోజు కుటుంబాల్లో కానివ్వండి, ఈరోజు భార్యాభర్తల మధ్యలో కానివ్వండి, ఈరోజు అన్యదమ్ముల మధ్యలో కానివ్వండి, ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా సమాజంలో కానీ చెప్పాలి అనంటే, మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ యావత్ ప్రపంచంలో కానీ లేనిది ఏమిటి అనంటే, చెప్పండి, ఏమి లేదు. పైకి అందరూ బాగానే ఉన్నట్లుగా కనబడతా ఉన్నారు. ఏమండి నిజంగా వాళ్ళని చూస్తూ ఉంటుంటే ఏమండి వీళ్ళకి బాధలేంటి అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు వీళ్ళంతా బాగున్నారనిపిస్తూ ఉంటుంది. కానీ ఏమండి వాళ్ళ యొక్క గుండెల లోపలికి వెళ్ళి చూస్తే, వాళ్ళ యొక్క హృదయపు లోతుల్లోనికి వెళ్ళి చూస్తే ఏదో ఒక బాధ, ఏదో ఒక వేదన వాళ్ళను తులిచేస్తూ ఉంది, వాళ్ళని తినేస్తూ ఉంది. కన్నీళ్ళు అన్నపానాలుగా మారిపోయిన పరిస్థితులు. దానిని బట్టి ఈరోజు అనేకులు ఏం కోల్పోతున్నారు చెప్పండి? ఎంతుంటే సుఖమేముందండి పాస్టర్ గారు, ఎంతుంటే సుఖమేముంది, కానీ మా బ్రతుకుల్లో ఏమీ లేదండి, మా గుండెల్లో ఏమీ లేదండి. ఈరోజు ఎన్నో కుటుంబాలను మేము చూస్తూ ఉన్నాం. ఎంతోమంది యొక్క జీవితాలు పరిస్థితులు చూస్తున్నప్పుడు అయ్యో బాబా, వీళ్ళు కూడా ఇంత కష్టములో ఉన్నారా, ఇంత వేదనలో ఉన్నారా, ఇంత స్ట్రగుల్ అయిపోతా ఉన్నారా అనే పరిస్థితులు. అందుకని నా దేవుడి నెలలో చెప్తున్నటువంటి మనకు దేవుడిచ్చిన వాగ్దానములో మరొక మాట ఏంటి అని అంటే, ఆయన స్థిరపరిచేవాడే మనలను ఖచ్చితంగా స్థిరపరుస్తాడు. అందులో మరొకటి ఏమిటి అని అంటే, సమాధానాన్ని కూడా ఏం చేయబోతున్నాడు దేవుడు? స్థిరపరచబోతున్నాడు. హల్లెలూయా. సమాధానాన్ని ఇవ్వడం కాదు, మీకు సమాధానము కలుగును గాక అని దేవుడు చెప్పాడు. సమాధానాన్ని ఇవ్వడం మాత్రమే కాదు, ఆ సమాధానం ఏమంటే మనలను కానీ, మన హృదయాలను కానీ, మన కుటుంబాలను కానీ విడిచిపోకుండా దేవుడు ఏం చేయబోతున్నాడు అనమాట? ఆ సమాధానాన్ని స్థిరపరచబోతున్నాడు. ఆమేన్ చెప్పండి అందరూ. ఎంతమంది జీవితాల్లో సమాధానం స్థిరపరచబడాలనుకుంటున్నారు? అది వచ్చి పోవడం కాదు, ఆ కాసేపు నవ్వుకుని కాసేపు. అందుకని చూడండి, సమాధానం కొరకు కూడా పార్కులు వెంబడి ఎందుకు తిరుగుతున్నారు? ఏమండి ఈరోజు సినిమా హాళ్ళ వెంట ఎందుకు తిరుగుతున్నారు? మందుకు ఎందుకు బానిసలైపోతున్నారు? ఏంటయ్యా ఎందుకు అలా తాగి నీ ఒళ్ళు పాడు చేసుకుంటావు అని అంటుంటే ఆయన అంటున్నాడు, ఏం చెప్పనండి, ఇంటికి వెళ్తే నాకేమీ లేదు. అందుకనట చూసారా? కాబట్టి ఈరోజు అనేక మంది జీవితాల్లో సమాధానం కొని తెచ్చుకుంటున్నారు, కానీ అది వాళ్లకు సంపూర్ణంగా ఏమివ్వడం లేదనమాట. సమాధానం ఇవ్వడం లేదు, ఏదో తాత్కాలికంగా ఉపశమనంగా ఉంటుంది, మరలా మామూలే. కానీ దేవుడు అలా కాకుండా నిశ్చయముగా కుటుంబాల్లో ఉన్న వ్యక్తుల జీవితాల్లో ఉన్న ప్రియమైన దేవుని బిడ్డ హృదయాల్లో ఉన్నటువంటి ఆ కలవరాన్ని, ఏమంటే ఆ అసమాధానానికి కారణమైన పరిస్థితులన్నిటినీ కూడా ఆయన తొలగించి సమాధానమును దేవుడు మన కుటుంబాల్లో, మన జీవితాలలో స్థిరపరుచునుగాక.
అది చేయబోతున్నారు ఆయన. 5 విషయాలు చెప్పాను, ఇక ఎక్కువ చెప్పలేను, ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. మీరు పరిశుద్ధ గ్రంథాన్ని మీరు చదువుతున్నప్పుడు లేక ధ్యానం చేస్తున్నప్పుడు ఆ విషయాలను మీరు వ్యక్తిగతంగా మీరు ఆలోచన చేయాలని మీకు విడిచిపెడుతూ, ఇక ముగింపుగా ఈ యొక్క వాగ్దాన సందేశంలో ఆఖరి మాటలుగా నేను చెప్పేటువంటిది ఏమిటి అని అంటే, నేను మీకు తోడుగా ఉంటాను, శాశ్వతముగా నేను మిమ్మల్ని ఏం చేస్తాను, స్థిరపరుస్తాను. అలా స్థిరపరుస్తానని చెప్పినటువంటి దేవుడు ఏ విషయాల్లో స్థిరపరుస్తారో కూడా చెప్పేశారు. ఈ విషయాలన్నిటిలోనూ దేవుడు మనలను స్థిరపరచబోతున్నారు, ఏమాత్రం సందేహం అనుమానం లేదు. అయితే ఈ వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడాలంటే మనము కూడా ఏ విషయాల్లో స్థిరంగా ఉండాలో ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడే, మాట ఇచ్చిన వాడు తప్పేవాడు కాదు, అబద్ధం ఆడడానికి ఆయన మానవుడు కదా, ఆయన నెరవేరుస్తాడు. కానీ మనం ఏం చేయాలి మరి? వాగ్దానము దేనితో కూడా ముడిపడి ఉంటుందని ఎప్పుడూ చెప్తా ఉంటాను నేను, షరతుతో కదా. కేవలం ఆ ముక్క మాత్రమే తీసుకోవడం కాదు, వాగ్దానము మనకు ధైర్యాన్ని ఇస్తుంది, వాగ్దానం మనకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది, వాగ్దానాన్ని మనకు గొప్ప బలాన్ని ఇస్తుంది. సేమ్ టైం మనం చేయాల్సిన డ్యూటీ కూడా ఏదో ఉంది. అందుకని గడిచిన ఆదివారం మనము ఆ పరిశుద్ధాత్ముడు మనకి ఇచ్చిన ఆ వర్తమానంలో నేను చెప్పిన మాట ఏంటంటే, మనము చేసే పని మనం చెయ్యాలి, దేవుడు చేసే పని మనం చేయలేము, మనం చేసేది దేవుడు చేయ. అంత తేడాగా ఉంటుంది. మనం చేసే మన డ్యూటీ మనం చెయ్యాలి. మనకు దేవుడు చేయగలిగిన వాటినే దేవుడు అప్పగిస్తాడు. మనం చేయలేని వాటిల్లో ఆయన తోసేవాడు కాదు, ఆయన. కాబట్టి ఈరోజు మనము స్థిరపరచబడాలి. ఆధ్యాత్మిక జీవితంలోనైనా, భౌతిక పరంగానైనా, ఆర్థిక పరంగానైనా, వ్యాపార పరంగానైనా, ఏ విషయంలోనైనా నువ్వు అస్థిరంగా ఉన్నావా? ఏంటో తెలియట్లేదనండి, స్థిరం లేదండి మా వాడికి, స్థిరం లేదండి మా బ్రతుకులు. అసలు కొన్ని రోజులు ఈ ఇల్లు, కొన్ని రోజులు ఆ ఇల్లు, కొన్ని రోజులు ఈ షాపు, కొన్ని రోజులు ఆ షాపు, కొన్ని రోజులు ఇక్కడ పని చేస్తుంది, కొన్ని రోజులు అక్కడ పని చేస్తుంది. ఏంటిది? స్థిరమైన పని లేదు, స్థిరమైన జీవనోపాధి లేదు, స్థిరమైనటువంటి పరిస్థితులు మా బ్రతుకుల్లో లేవు అని బాధపడేటువంటి వారిగా ఉంటున్నారా? నిశ్చయముగా నా దేవుడి మే నెలలో చెప్తున్న మాట, మన పరిస్థితులన్నిటినీ కూడా దేవుడు ఏం చేయబోతున్నాడనంటే స్థిరపరచబోతున్నాడు. అయితే దేవుడు స్థిరపరచాలంటే మరి మనం ఏం చేయాలి? మనం కూడా కొన్ని విషయాల్లో స్థిరంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఇంకా అస్థిరంగానే ఉండి, మనం ఇంకా బలహీనంగానే ఉంటే దేవుడు ఎలాగున్నా మన ఆర్థిక పరిస్థితులను, మన ఆరోగ్య పరిస్థితులను, మన ఆధ్యాత్మిక పరిస్థితులను దేవుడు స్థిరపరుస్తాడు. మనం కూడా ప్రభు కొరకు నిలబడాలి కదా ఒకంతా. మనం కూడా దేవుని కొరకు, ప్రేమైన దేవుని బిడ్డలారా, స్థిరులుగా ఉండాలి కదా. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు అని ఎరిగి, తర్వాత మాట, స్థిరులును కదలని వారును ప్రభు యొక్క కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఎలా ఉండండి. అది ప్రభువునందు మన ప్రయాస. నువ్వు చేసిన ప్రార్థనలు, నువ్వు కార్చిన కన్నీళ్ళు, నువ్వు చేసిన ఉపవాసాలు, నీవు దేవుని కొరకు చేసినటువంటి మంచి పనులు, ధర్మకార్యాలు, మాట్లాడతలేదు, ఏం చేయలేదేమో మీరు, ఏం చేయలేదండి, మేము అలా ఎంటీ వాళ్ళం అండి అన్నట్లుగా మీరు చూస్తున్నారు. ఇవన్నీ చేశాం కదా. లోకంలో చేసామనుకో, బంధువుల విషయంలో చేసామనుకో, ఎక్కడెక్కడో చేసామనుకో, అవన్నీ ఒకవేళ బూడిదలో వేసిన పన్నీర్ అయిపోవచ్చేమో నాకు తెలియదు. కానీ నేనంటాను, ప్రభువునందు మన ప్రయాస మాత్రం చెప్పండి కాదు. అయితే వ్యర్థము కాదు, దేవుడు వ్యర్థము కానివ్వడు. స్థిరపరుస్తానని వాగ్దానం చేశాడు, స్థిరపరుస్తాడు. పరిస్థితులనైనా, వ్యక్తులనైనా, ఎవరినైనా, దేన్నైనా. అయితే మనం కూడా దేవునిలో ఎలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడంటే స్థిరులును అనే మాట అక్కడ రాశాడు. ఆ 1 కొరింథీ పత్రిక 15:58 అంటే ఆఖరి వచ్చిన అనుకుంటాను, చదవక్కర్లేదు మీరు, ఎందుకంటే మనకు తెలిసినటువంటి మరి ఆ కంఠత వాక్యం లాంటిది అది మనకి. కాబట్టి మరలా దాన్ని నేను రెఫరెన్స్ చూపించలేదు. కాబట్టి మనము స్థిరంగా ఉండాలి. ఎందులో స్థిరంగా ఉండాలి?
ఏమండి ఈ యొక్క పాఠములో లేక ఈ చివరి సందేశంలో ఏమండి నేను నాలుగు విషయాలు జ్ఞాపకం చేస్తాను, ఎక్కువ విషయాలు చెప్పను. ఏమండి మిమ్మల్ని ఏమండి ఇబ్బంది పెట్టే పని ఏమండి నేను చేయడానికి నేను వాతావరణం చక్కగా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా త్వరగానే నా మాటలు ముగించే ప్రయత్నం చేస్తాను పరిశుద్ధాత్మ దేవుని సహాయము ద్వారా. ఏమండి ఏ విషయాల్లో మనం స్థిరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారో ఏమండి నాలుగు మాటలు చెప్తాను, మీకు అర్థమయ్యేలాగా చెప్తాను, మీరు గుర్తుండేలాగా మీరు మర్చిపోకుండా ఉండేలాగున ఒకే అక్షరం మీద కూడా ఆ మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. ఒకే అక్షరం మీద 4 విషయాలు మనము జ్ఞాపకం చేసుకుని ధ్యానం చేసి ఏమండి వాక్యం ముగించినటువంటి అనంతరం చెప్పండి మనము ఎందులోనికి వెళ్ళబోతా ఉన్నాం? ప్రభు యొక్క బల్లలోనికి వెళ్ళబోతున్నాం. కాబట్టి ప్రభు బల్లలోనికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలి? మూతి తుడుచుకుని ఉండాలా? ముఖం తుడుచుకుని ఉండాలా? ప్రభు బల్లలో చేతులు వేయడానికి వెళ్ళే ముందు ఖచ్చితంగా ఎవరికి వాళ్ళు మనలను మనము ఏమండి పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. దేని ద్వారా? దేవుని వాక్యము ద్వారా. హల్లెలూయా. అందుకనే ఈ మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మనం అందరం పరీక్షించుకుందాం, మనం అందరం పరిశీలన చేసుకుని ఏమంటే అలాగున స్థిరంగా ఉన్నామో లేదో, ఒకవేళ ఇప్పటి వరకు ఏదో అయిపోయింది, ఇది మొదలుకునైనా అలా ఉండడానికి దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకుని అప్పుడు బల్లలో చేతులు వేస్తే దేవుని యొక్క శక్తిని మనం పొందుకుని ప్రభు కొరకు స్థిరముగా ఎప్పటికీ మనము నిలిచి ఉండగలుగుతాం. దేవునికి స్తోత్రం చెల్లించండి అందరూ. ఆమేన్, హల్లెలూయా. రండి, మొదటి మాట ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి వాక్యం. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:1. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందం, నా కిరీటం, ఇట్లు ప్రభువు నందు స్థిరులయుండుడి. ఆ మాట అండర్లైన్ చేసుకోనండి. ఆఖరి మాట ప్రభువు నందు స్థిరులయుండుడి. అందరూ నా వెనకాల చెప్పండి మాట, ప్రభువు నందు స్థిరులయుండుడి. అది ఎవరిలో స్థిరులై ఉండాలట? అది మొదటి మాట. ఇది మొదటి మాట. మనం ధ్యానం చేస్తున్నటువంటి ఈ విషయములలో మనము ఏ విషయాల్లో స్థిరంగా ఉండాలి? ఏమండి ఎందులో మనము స్థిరంగా ఉండాలని మన పరమ తండ్రి కోరుకుంటున్నారు అని అంటే ప్రభువు నందు, అనగా ఏమండి మనలను రక్తమిచ్చి కన్నా లేక మనలను కొనిన ఏమండి దేవునిలో క్రీస్తులో మనం ఎలా ఉండాలి అని అంటే స్థిరంగా ఉండాలి. చెప్పండి, ఎవరిలో స్థిరంగా ఉండాలి? అది కొంతమంది ఈరోజు మరి రక్షించబడిన వారు సైతం, ఏమండి బాప్తీసపు అనుభవాలు పొందుకున్న వాళ్ళు సైతం ప్రభువులో స్థిరంగా ఉండకుండా ఏమంటే వాళ్ళ జీవితంలో ఎదురైనటువంటి చిన్న చిన్న ఇబ్బందులను బట్టి, చిన్న చిన్న శోధనలను బట్టి, గాలివానలను బట్టి ఏమండి దేవునిని విడిచి దేవునికి ఏమండి సహవాసానికి ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా దూరమైపోయిన వాళ్ళు, ఏమండి లోకములోనికి వెళ్ళి కలిసిపోయినటువంటి వాళ్ళు ఈరోజు క్రైస్తవ సమాజంలో ఎంతోమంది ఉన్నారా లేదా? చాలా మన యేసుక్రీస్తు మహిమందిరంలో కూడా కొన్నిసార్లు కొన్ని అబద్ధ బోధలను బట్టి ఏమంటే ఆ బోధలు వాళ్ళ మీద ప్రభావితం చేసి ఎవరో ఒక ఆయన చెప్పినటువంటి కొన్ని ఆ మధ్య కాలంలో ఈ మధ్య ఏమంటే పరిస్థితులు ఎలా ఉన్నా కానీ చాలామంది మన సంఘమనే కాదు చాలా సంఘ సహవాసాల్లో నుండి ఏమండి ఆ బోధల యొక్క ప్రభావితం వాళ్ళ మీద చేయడం వలన ఏమండి వాళ్ళు సహవాసానికి దూరం అయిపోయారు, ఏమండి లోకానికి దగ్గరైపోయారు. ఈరోజు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అని అంటే కనుక ఏమండి వాళ్ళకి దేవుడు లేడు, సహవాసము లేదు, సన్నిధి లేదు, ఏమీ లేదు. మరలా ఏదైతే వదులుకుని ఏమండి వచ్చారో మరలా దాన్నే ఏం చేస్తున్నారు చెప్పండి? వెంబడించే వారిగా, అందులో కొనసాగేవారు ఈరోజు చాలామంది ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో కూడా అలాంటి వ్యక్తులు చాలామంది కనబడతారు. దేమ అనేవాడు ఏమంటే పౌలు గారి యొక్క పరిచర్యలో ప్రారంభం నుండి చాలా చాలా చక్కగా ఉన్నటువంటి వాడే. దేమ అనేటువంటి వాడు పౌలు గారి యొక్క పరిచర్యలో చాలా స్థిరంగా ఉన్నవాడే. మరి ఏ గాలి ఆయనకు సోకిందో తెలియదు కానీ బైబిల్ చెప్తుంది దేమ ఇహలోకమును స్నేహించి, చెప్పండి ఏమి స్నేహించి?
ఇహలోకమును స్నేహించి పౌలును ఏం చేశాడట? విడిచిపెట్టేశాడట. పౌలును విడిచిపెట్టడం అని అంటే ఎవరిని విడిచిపెట్టేశాడు? దైవజనుని విడిచిపెట్టాడు. ఏమండి దేవుని యొక్క సన్నిధిని, సహవాసాన్ని విడిచిపెట్టి ఎక్కడ కలిసిపోయాడట? ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎఫ్రాయిము గురించి హోషియా గ్రంథములో ఉంటది. అతడు అన్యులతో కలిసిపోయాడట. ఎవరితోటండి? ఎంత? ఎఫ్రాయిం అంటే ఎవరు? ఎఫ్రాయిం అంటే ఎవరండి? దేవుని బిడ్డ, ఇశ్రాయేలీయుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని జనాంగం. అలాంటి వాడు చెప్పండి ఎవరితో కలిసిపోయాడట? హోషియా గ్రంథం, అన్యులతో కలిసిపోయాను, అప్పము వంటి వాడాయను. చాలా మాటలు ఉంటాయి ఆయన గురించి. ఇలాగున్న చాలా మంది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆఖరికి దావీదు కుమారుడైనటువంటి సొలొమోను జీవితం కూడా మనం చూస్తే అతడు కూడా అన్యులతో ఏం చేశాడట? సహవాసము చేసి వాళ్ళ క్రియలు నేర్చుకుని లోకంతో ఇదైపోయాడు. చూసారా? కాబట్టి ఇలాగున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి ప్రమాదాలు ఉన్నాయి. క్రీస్తులో ప్రభువునందు స్థిరంగా ఉండడం అని అంటే క్రీస్తు నుండి తొలగిపోకుండా, క్రీస్తులో నుండి ఏమవ్వకుండా, తొలగిపోకుండా ఆయన్ని అంటు పెట్టుకుని లేక ఆయనతో ప్రియమైన దేవుని బిడ్డలారా పెనవేసుకునేటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. ఒక్క మాట చదువుతారా? కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు కలిపి ఉంటాయి. చాలా బాగుంటాయి ఆ మాటలు. ఒకసారి చదవండి. కొలస్సీ 2:6-7. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసు అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందు నడుచుకొనుడి. ఈ మాటల యొక్క సారాంశం ఏమిటి అనంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని రక్తము చేత విమోచించబడినటువంటి మనము క్రీస్తు నుండి తొలగిపోకుండా ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించినటువంటి విధముగా ఆయన యందు ఎలా ఉండాలటండి? వేరుపారి అనే మాట ఉంది. ఆయనలో ఎలా ఉండాలి? వేరుపారినటువంటి వారిగా. కొన్ని చెట్లను మనం చూడండి, కొన్ని చెట్లను మనము కొన్నిసార్లు శుభ్రం చేస్తూ ఉంటారు కదా. చేసేటప్పుడు ఆ మొక్కలన్నీ పిచ్చి మొక్కలు ఉంటాయి. వాటిని పీకుతూ ఉన్నప్పుడు, లాగుతూ ఉన్నప్పుడు కొన్ని అలా పట్టుకుంటూ వచ్చేస్తూ ఉంటాయి. కానీ కొన్ని ఎంతగా ట్రై చేసినా ఏమవుదనమాట, రాదది. అప్పుడు ఎవరో అంటారు, రే చేతులు నొప్పులు పడతాయి, చేతులు ఎర్రబడతా ఉంటాయి, ఎందుకు అలాగ చేస్తావు? దాన్ని అలా పట్టుకుని లాగితే రాదు. దాన్ని ఇప్పుడు ఏం చేయాలన్నమాట? ఒక గుణపం తీసుకుని, గడ్డపార తీసుకుని ఏం చేయాలి? త్రవ్వ. అని ఎందుకని? ఆ చెట్టు ఏమైపోయింది అనమాట, లోపల కంట ఏమైంది? వేరు పారింది. కాబట్టి దానిని మనం ఏం చేయలేకపోతున్నాం. ఈరోజు క్రీస్తులో కూడా మనం ఎలా ఉండాలి? వేరు పారిన అనుభవం కలిగి ఉండాలి. అంతేగాని అలా పట్టుకుంటే వచ్చేసేలా కాదు. ఈరోజు చాలా మంది విశ్వాసం కూడా ఈరోజు దేవునిలో కూడా ఎలా ఉన్నారంటే చిన్న చిన్న గాలోన్లో చిన్న కల్పించబడినటువంటి ఉపదేశాలు కొన్ని పరిస్థితులకి ఇదైపోతున్నారు. ఈరోజు అటు ఇటు కొట్టుకుపోతున్నారు. మనం అలా కాదు, క్రీస్తులో వేరు పారినటువంటి విధముగా మనం ఆయనలో చెప్పండి ఎలా ఉండాలి? స్థిరపరచబడిపోవాలి. ఏ శ్రమ, ఏ ఉపద్రవం, ఏ కష్టం, ఏ పరిస్థితి చెప్పండి మనల్ని ఆయన నుండి వేరు చేయడానికి కానీ ఎడబాపడానికి కానీ వీలు లేనట్లుగా మనము క్రీస్తులో స్థిరులుగా ఉందుముగాక. అలా ఉండాలి. బైబిల్లో చాలా మందిని కొన్ని పరిస్థితులు కదిలించాలనుకున్నాయి. యోబు జీవితాన్ని గనక చూస్తే యోబును సైతానుగాడు చాలా రకాలుగా ఏం చేద్దామనుకున్నాడు? కదిలిద్దామనుకున్నాడు, షేక్ చేద్దామనుకున్నాడు. కానీ అద్భుతం ఏంటో చెప్పనా? యోబు ఎన్ని శ్రమలు, శోధనలు ఆయన మీదకి వచ్చినా కదిలాడా? చెప్పండి, మాట్లాడరే. స్ట్రాంగ్గా ఉన్నాడు. అందుకని నీతిమంతుడు ఎన్నడూ ఏమవడట? కదిలించబడట. నీతిమంతుల్ని భక్తి పరుల్ని శ్రమలు కానీ మరొకటి కానీ ఏం చేయలేమన్నమాట, కదిలించలేము. అలాంటి వాళ్ళు బైబిల్లో చాలా మంది ఉన్నారనమాట.
నేను సమయాన్ని బట్టి చెప్పలేకపోతున్నాను, కానీ అనేక పరిస్థితులు వాళ్ళ మీదకి వచ్చినాయి. కానీ వాళ్ళు ఎలాగున్నారంటే స్ట్రాంగ్గా ఉన్నారు. కానీ కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏమయ్యారు, చిన్న గాలి వస్తే ఏమైపోయారు అనమాట, మొత్తం అడ్రస్ లేకుండా పోయారు, ఎగిరిపోయారు, కొంతమంది కొట్టుకుపోయారు. అంటే ఈరోజు మనము ప్రభువులో ఎలా ఉండాలి అని అంటే, చెప్పండి, గాలేస్తే ఎగిరిపోయేలా కాదు, ఎలా ఉండాలి, స్థిరులుగా. ఓ రకంగా చెప్పాలి అని అంటే బండ మీద కట్టబడిన ఇల్లులా మనం ఉండాలి. హల్లెలూయా. ఎలాంటి ఇల్లు? దీనికి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10-11 వచనాలు నోట్ చేసుకోండి. ఏమండి, తుదకు ప్రభు యొక్క శక్తిని బట్టి ఏమండి బలవంతులై ఉండండి అని, ఏమండి మీరు అపవాది యొక్క తంత్రములను ఏమండి ఎదిరించుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనండి అనే మాటలు అక్కడ ఉంటాయి. కాబట్టి ప్రభువులో స్థిరులుగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఇలాంటి ఆయుధాలు, ఆత్మ సంబంధమైన ఆయుధములను మనము ధరించి, ఏమండి మన మీదకి ఏమండి వస్తున్నటువంటి గాలులు, అపవాది కలిగిస్తున్నటువంటి శోధనలను ఏమండి ఎదురించుటకై ఏమండి ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములను మనము ధరించుకుని ఏమండి ప్రభువుల్లో ఎప్పటికీ మనము స్థిరులుగా ఉందుముగాక. అలా ఉండాలి. ప్రభువునందు మనం ఎలా ఉండాలి చెప్పండి? స్థిరులు. దేవునిలోనే మనం స్థిరంగా లేకపోతే ఇంకెలాగునా ఏమండి ఈ విషయాలన్నింటిలో దేవుడు మన జీవితాల్లో వాటిని స్థిరపరుస్తాడు? ఆలోచించండి. ఇంకెక్కువ చెప్పలేను, మిగిలినవి మీరు ఆలోచించండి. మొదటి మాట చెప్పండి, ఎందులో స్థిరులుగా ఉండాలి? ప్రభువునందు. ప్రభువునందు. రెండవది ప్రార్థనలో స్థిరంగా ఉండాలి. రెండవది ప్రార్థనలో స్థిరంగా ఉండాలి. కొలస్సీ పత్రిక 4:2. కొలస్సీ పత్రిక 4:2. నిలకడగా ఉండి. చాలు ఆ ఒక్క మాట. ఏమండి, నిలకడ అనే పదానికి మరొక అర్థం ఏమిటి అనంటే గనక, మరొక తర్జుమాలో వచ్చేటువంటి ఏమండి భావం ఏమిటి అనంటే స్థిరంగా అనే అర్థం వస్తుంది. స్థిరంగా అనే అర్థం వస్తుంది. కాబట్టి ఈరోజు దేవుని పిల్లలంగా క్రైస్తవ విశ్వాస జీవితంలో రెండవ అనుభవం ఏమిటి అనంటే మనము ప్రార్థనలో స్థిరంగా ఉండాలి. చెప్పండి, ఎందులో ఉండాలి? ప్రార్థనలో స్థిరంగా ఉండాలి. వ్యక్తిగత ప్రార్థన ఎంతమంది మీ జీవితాల్లో కలిగి ఉంటున్నారు? వ్యక్తిగత ప్రార్థన, పర్సనల్ ప్రేయర్ ఉంటుంది కదా, చాలా సంతోషం, మంచిది. ఎందుకంటే మీరు చేతులు చూపించినా చూపించకపోయినా రహస్యమందు ఏమండి చూచు తండ్రి మీకేమిస్తాడు? అది వ్యక్తిగత ప్రార్థన అంటే ఏమండి వ్యక్తిగతంగా దేవునితో మాట్లాడడం. మరి ఆ వ్యక్తిగత ప్రార్థనలో మీరు ఎంత స్థిరంగా ఉన్నారు? ఎవరికి వాళ్ళు చెక్ చేసుకుందాం. 2 కుటుంబ ప్రార్థన. కుటుంబ ప్రార్థన, కుటుంబముగా కూడి మనం ఏం చేయడం? ప్రార్థన చేయడం. మరి కుటుంబ ప్రార్థనలో ఎంత స్థిరంగా ఉన్నారు? కొంతమంది అంటారు, పాస్టర్ గారు ఈ మధ్య మాకు కుటుంబ ప్రార్థన కుదరడం లేదండి. ఇది వరకంటే నిజంగా టైం అంటే టైం పెట్టుకునే వాళ్ళం, ఖచ్చితంగా మా భర్త ఏమండి మరి పిల్లలు కుటుంబముతో కలిసి ప్రార్థించే వాళ్ళు ఈ మధ్య చేయలేకపోతున్నాం. ఏమండి ఎవరి దారి ఆళ్ళదైపోతుందండి. ఎవరు ఎప్పుడు వస్తారో, ఎవరు ఎప్పుడు తింటారో అనేటువంటి పరిస్థితులు ఉంటున్నాయి అనే ఆలోచన చాలా మందిలో ఉంది. ఏమండి ఇలాగున్న కుటుంబ ప్రార్థనలో ఎంతమంది మీరు స్థిరంగా స్ట్రాంగ్గా ఉన్నారు? ఏమండి మూడవదిగా ఏమండి సంఘ ప్రార్థన. అంటే సంఘంగా కూడా మనం ఏం చేస్తున్నాం? ప్రార్థిస్తున్నాం. 50 దినాలు ఏమండి సంఘంగా సహవాసంగా మనం ఏం చేసాం? ప్రార్థించాం. ఏమండి మరి 50 దినాల వరకేనా? 50 దినాలు అయిపోయినటువంటి తర్వాత ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్ని ప్రార్థనలు జరగలేదు, ఎన్ని కూడికలు జరగలేదు, ఏమండి జరుగుతానే ఉంటాయి. కానీ మరి సంఘంగా కూడుకునేటువంటి విషయంలో మరి ఎందుకని మనం స్థిరంగా ఉండలేకపోతా ఉన్నాం? ఎందుకని అస్థిరులమైపోతుంటున్నాం? ఆలోచన చేయండి. కాబట్టి ప్రార్థనా జీవితంలో కూడా చెప్పండి, మనం ఎప్పుడు ఎలా ఉండాలి? స్థిరంగా, స్ట్రాంగ్గా ఉండాలి. అనుదిన ప్రార్థనలు ఉన్నాయి, వంతు ప్రార్థనలు ఉన్నాయి. ఏమండి కొన్ని రోజులు బాగానే వచ్చి, కొన్ని దినాలు బాగానే ఉండి, మరలా కొన్ని రోజులు అలా కాకుండా ఏమండి ప్రార్థనా జీవితంలో స్థిరత్వం అనేటువంటిది ఏమండి మనకి చాలా అవసరం. ఈరోజు కొంతమంది ప్రార్థనలో స్థిరంగా ఉండరు. చేశారా ఇంకా అసలు వాళ్ళని ఇంకా అసలు పట్టుకోలేమన్నమాట. ఇంకా ఏమండి ఇంకా లేదా అని అంటే ఇంకంతే, ఇంకా అలా ఉండకూడదు.
ఇప్పుడు చేస్తే చేసి లేకపోతే లేదు అని అంటే దాన్ని ఏమంటారు? అస్థిరంగా ఉండడం అంటారు. ఏమండి, ఎప్పుడూ కూడా అది మన జీవితాల్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆటంకాలు రావని నేను చెప్పను. అసలు నన్ను అడిగితే ఏమండి, దేనికి ఎక్కువ ఆటంకాలు అపవాది కలిగిస్తాడు అని అంటే ఏం చేయడానికి? పాటలు పాడడానికి కాదు, ఏమండి ఇంకోటి చెప్పడానికి, ఇంకోటి చేయడానికి కాదు. కానీ ఎక్కువ ఆటంకాలైన అభ్యంతరాలైన దుష్టుడు కలిగించేది ఏ విషయంలోనంటే ప్రార్థన. ఎందుకనంటే వాడికి నచ్చనిది, వాడికి గిట్టనిది ఏంటి చెప్పండి? ప్రార్థన అంటే ఒళ్ళు మంటంట. సైతాను గాడికి ఒళ్ళు మండాలనంటే ఏం చేస్తే అది. ఏమంటే వాడు ఒళ్ళు మండడం లేదనంటే కారణం ఏంటి? ప్రార్థన లేదు కాబట్టి. మన జీవితాల్లో వ్యక్తిగతంగా చేయకపోయినా, కుటుంబంగా చేయకపోయినా, ఏమంటే సంఘంగా కూడి ప్రార్థన చేయకపోయినా వాడికి చాలా ఆనందంగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది అనమాట. కానీ సేమ్ టైం మనం ఎప్పుడైతే వ్యక్తిగతంగానైనా, కుటుంబంగానైనా, సంఘంగానైనా ప్రార్థన చేయడం ఏమంటే మనం ప్రారంభించినప్పుడు, ప్రార్థన చేయడం మనం మొదలుపెట్టినప్పుడు, ప్రార్థనలో మనం స్థిరంగా ఉన్నప్పుడు అపవాది గాడికి ఒళ్ళు ఏమైపోద్ది అనమాట? మంటక మామూలు మంట కాదు. ఆడు తట్టుకోలేడనమాట అండి. ఇక తట్టుకోలేక వాడు ఏం చేస్తాడనమాట? ఏమండి, నిన్ను విడిచి, నీ కుటుంబాన్ని విడిచి ఏం చేస్తాడు? పారిపోతాడు. కానీ ఈరోజు అపవాది కొన్ని గృహాలలో విలయతాండవాడుతూ ఉన్నాడు. ఏమండి, ఈరోజు అపవాది దుష్టుడు కొన్ని కుటుంబాలలో ఏమండి వాడే ప్రభువుగా ఉండి ఏలుతున్నాడు అని అంటే గల కారణం ఆ ఇంటిలో ఏమీ లేదు, ఆ ఒంటిలో ఏమీ లేదు, ఆ వ్యక్తి జీవితం ఏమీ లేదు, లేకపోవడం వల్లనే. కాబట్టి అపవాదికి దడ పుట్టించేది, అపవాదికి భయాన్ని కలిగించేది ఏమిటి అని అంటే ప్రార్థన. ఈ ప్రార్థనలో మనం ఎప్పుడు ఎలా ఉండాలి? ఒక్క మాట చెప్పి మూడో మాట దగ్గరకు వస్తాను. ప్రార్థనలో స్థిరంగా ఉండడం అని అంటే ఏమండి, ప్రార్థనలో స్థిరంగా ఉండడం అని అంటే ఒక అంశం కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం అనుకో, ఒక విషయం కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం అనుకో, ఏమండి ఆ అంశం కొరకు ఏదో ప్రభువా దీవించిన ఆయన, ప్రభువా చెయ్యిన ఆయన, ప్రభువా తీర్చున ఆయన అని ఏదో మాట చెప్పేసి, దేవుడు తెలియదేటి, అన్నీ ఆయన తెలుసులే, అన్నీ ఆయన చూస్తున్నాళ్లే అని చెప్పేసి మనము దానిని ఏమంటే విడిచిపెట్టేయడం కాకుండా, ఏ అంశము కొరకు, ఏ పరిస్థితి కొరకైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆ కార్యము నీ జీవితంలో చూచే వరకు కూడా, ఆ మేలు నీ జీవితంలో అనుభవించే వరకు కూడా పట్టు విడువక దేవుని సన్నిధిలో ఏమండి ఆసక్తి కలిగి ఏమండి ప్రార్థన చేసే విధానం ఉందో చూసారా? ఆ విధానమే ప్రార్థనలో ఎలా ఉండడం అన్నమాట? స్థిరంగా. కొంతమంది చేస్తారు కొన్ని రోజులు అంతే, మమ్మల్ని అయితే భలేగా చేయమంటారు, మళ్ళా మేము కనబడ్డప్పుడైతే ఏమండి చాలా చక్కగా చెప్తా ఉంటారు ఆ విషయాన్ని గురించి. మేము ఎలాగైనా చేస్తాం, చేయమని కాదు. కానీ మరి నీ వ్యక్తిగతంగా నీ అంతటా నీవు నీ భర్త విషయంలో, నీ భార్య విషయంలో, నీ పిల్లల విషయంలో, నీ కుటుంబం విషయంలో ఏమంటే ఆ భారం నీకు ఉండాలి కదా, ఆ తపన నీకు ఉండాలి కదా, ఏమంటే ఆ దీక్ష, ఆ పట్టుదల నీకు ఉండాలి కదా. ఉండి నీవు అంశం కొరకు ప్రార్థన చేస్తే, ఆ అంశం విషయంలో స్థిరంగా ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా, మనం ఆరాధించే దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు గనుక అది మన జీవితాల్లో చెప్పండి ఏం చేస్తాడు? సఫలపరుస్తాడు. హల్లెలూయా. యాకోబు ఏం చేశాడు? ఎబ్బోకు రేవు దగ్గర ఏం చేశాడు? నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని, అంతేకా ఒకటే, రెండు తేలిపోవాలి. తెల్లారిపోతుంది, నేను వెళ్ళిపోతానని ఎవరంటున్నారు? దేవుడు అంటున్నాడు. ఈయనేమంటున్నాడు? తెల్లారిపోతుందో ఏమవుతుందో నాకు తెలీదు, ముందు నువ్వు వెళ్తే వెళ్ళే ముందు ఏం చేయి? ఇచ్చెళ్ళు, దీవించి. అది అలా ఉండాలండి. ఏమండి, ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారు చాలా మందికి, ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారు, మనుషులతో దెబ్బలాడడం వచ్చు కానీ ఎవరితో దెబ్బలాడడం రాదు. భర్తతో దెబ్బలాడుతూ ఉంటారు, మామూలుగా కాదు. కోసేసి నిజంగా ఉప్పు కారం పెట్టేసినట్టు ఉంటుంది అనమాట ఆడికి, నిజంగా మామూలుగా కాదు. కోత, ఎంత కోతనంటే ఇంకా ఏమంటే వాళ్ళకే తెలియాలన్నమాట. ఇక ఏమంటే ప్రియమైన దేవుని బిడ్డలారు అలాగున భర్తల విషయంలో, ఏమంటే పిల్లల విషయంలో, మరొకల విషయంలో, పక్కింటోళ్ళ విషయంలో. కానీ నేనంటాను, మనం ఎవరితోటి ఏమండి జగడం పెట్టుకోవడమో లేక దెబ్బలాడడమో కాదు. నీకేమైనా ఏమండి సత్తా ఉంటే, నీకేమైనా దమ్ముంటే, నువ్వేమైనా తేల్చుకుంటే ఎవరితో తేల్చుకోవాలన్నమాట? అది ఎందుకని ఆయన ఎవరో
మన పరలోకపు తండ్రి. నువ్వెవరవు? నిజంగా నువ్వు ఆయన కూతురు అనుకుంటే గనక, కొడుకు అనుకుంటే గనక ఎల్లు దేవుని పాదాల దగ్గర. మొన్న ప్రవీణ్ పగడాల గారు కూడా అదే చెప్తా వచ్చారు ఆయన సాక్ష్యంలో. వాళ్ళ అమ్మాయికి చిన్న పాపకి చాలా సీరియస్ అయిపోయింది, ఇంకా చాలా కష్టం, డాక్టర్లు కూడా చెప్పలేమని చెప్పేశారట. అప్పుడు వెంటనే ఆయన రోడ్డు మీద ఆయన కారులో ఎందులో వెళుతూ కూడా ఆయన పెద్ద అరిచి ప్రార్థన చేశాడట. ఏంటి నువ్వు అసలు దేవుడిని అనమాట, దేవుణ్ణే ఏంటి అసలు, నీ కొరకు నేను ఎంతగా నేను సేవ చేస్తున్నాను, నీ కొరకు ఎంత ఇదిగా నేను ముందుకెళ్తా ఉన్నాను, ఏంటి విషయంలో అని నిజంగా ఒక రకంగా దేవునితో ఆయన ఫైట్ చేసినట్లుగా, దేవునితో ఆయన ప్రియమైన దేవుని బిడ్డలారా నాకు ఇప్పుడు సహాయం చేస్తావా లేదా, నా బిడ్డకి నీవు జీవాన్ని ఇస్తావా లేదని చెప్పి అడిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎంత అద్భుతం చేశాడో. ఆ మరణకరమైన అంచుల్లోనికి వెళ్ళిపోయినటువంటి ఆ బిడ్డను దేవుడు బ్రతికించి సజీవురాలిగా దేవుడు నిలబెట్టాడు. స్తోత్రం చెల్లించండి. ఎవరితో దెబ్బలాడాలా? పక్కింటోళ్ళతో మానేయి, అమ్మా నాన్నతో మానేయి, అత్తగారు మాంగారితో మానేయి. మంచం పెడతావా లేదా, కొంచెం పెడతావా లేదా, లేకపోతే అది పెడతావా, ఇది పెడతావా, అది ఇస్తావా, ఇది ఇస్తావా, ఇదే ఇంకా బ్రతుకంతా. నేను అంటాను, ఈ మనుషులను అడుక్కోవడం మానేసి చెప్పండి ఎవరిని అడుక్కోవాలన్నమాట. సృష్టికర్త అయిన దేవుడిని అడుక్కుంటే మనుషులు కొంచెమే ఇస్తారు, దేవుడైతే ధారాళంగా ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరిస్తే బాగుంటుంది, ఎవరు పెడితే బాగుంటుంది? మరి ఆయన్ని కదా. వీళ్ళని ఎందుకు లేనిపోని పాటలు ఎందుకు? మళ్ళీ ఏదనంటే ఆ మాటతోటి మళ్ళా వాళ్ళతో కోపతాప ఈ పరిస్థితులన్నీ వద్దు మనకి. అందుకనే యాకోబు విషయంలో దేవుడు చెప్పినది ఏంటంటే, అతడు పోరాడి గెలిచాను. చెప్పండి, ఏం చేసి గెలిచాడట? కాబట్టి ఈరోజు ఎవరితో పోరాటం చేద్దాం? అది జరిగే వరకు, అది నువ్వు పొందుకునే వరకు నీవు దాని గురించి అలాగే ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు తప్పకుండా కార్యము. అగస్టిన్ తల్లి అగస్టిన్ ప్రియమైన దేవుని బిడ్డలారా మారాలని ఎప్పటి వరకు ప్రార్థన చేసింది? ఎప్పటిదాకా? తను చనిపోయేదాకా. తను చనిపోయింది, తనకు తెలియదు. కానీ తను చనిపోయిన తర్వాత అగస్టిన్ చెప్పండి ఏమయ్యాడు? అద్భుతంగా మారాడు. చూసారా? కాబట్టి ఈ రోజు నాడు మనం ఉండొచ్చు లేకపోవచ్చు, అది వేరే విషయం, కానీ కార్యం మాత్రం తప్పకుండా జరుగుద్ది. అనేకులు కన్నులారా చూస్తారు. నిజంగా అగస్టిన్ తల్లి పరలోకంలో ఉండి ఎలాగైనా చూస్తుంది, కానీ ప్రపంచంలో ఎంతో మంది ఆయన ద్వారా ప్రభావితం చేయబడ్డారు. కాబట్టి ప్రార్థనలో స్థిరంగా ఉండడం అని అంటే దాని అర్థం ఏంటి? ఒక అంశము కొరకు మనము ఎడతెగక పట్టు విడవక మనము ప్రార్థిస్తూనే అయిపోయిందిలే, ఆడే మారతాడులేండి, ఆడే వస్తాడులేండి, మనం ఏం చేస్తాం? నేను శుభ్రంగా పీకల దాకా తినేసి, నువ్వు పీకల దాకా తినేసి ముడిచిపెట్టు పడుకుంటే ఇంకా మారేదేంటి? ప్రియమైన దేవుని బిడ్డ, చాలామంది ఈరోజు అలాగే నిర్లక్ష్యం, అశ్రద్ధ, అనాలోచన. కనీసం వారానికి ఒక్కరోజైనా, కనీసం శుక్రవారం అయినా, ఆ ఒక్క పూటైనా నేను ఉపవాసం ఉండి చచ్చిపోం కదా ఒక్కరోజు తినకపోతేనండి, ఏదో అయిపోం కదా, బలహీనం అవుతాం, శరీరం బలహీనమే, కానీ అది ఉండాలి కదా. ఆ భారం, ఆ తపన మనలో ఉంటే దేవుడు తప్పకుండా మన జీవితాల్లో ఆయన కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. మొదటి మాట చెప్పండి, ఎందులో స్థిరంగా ఉండాలి? రెండవది 3 ప్రేమలో స్థిరంగా ఉండాలి. ప్రేమలో స్థిరంగా ఉండాలి. నేను ముగిస్తాను ఎక్కువ వివరించకుండా. ఎఫెసీ పత్రిక 3:15. ఎఫెసీ పత్రిక 3:15 త్వరగా చదవండి. 15 నుండి చదువుకుంటూ వస్తుంటే, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా, ఆ మాట అండర్లైన్ చేసుకోనండి, ప్రేమ యందు స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ తెలుసుకొనుటకు మీరు శక్తి గలవారు కావాలనని మీకోసం నేను ప్రార్థిస్తున్నాను అన్నాడు దైవజనుడు. హల్లెలూయా. ఆ మాటల్లో మీరు అండర్లైన్ చేసుకోవాల్సిన మాట, ప్రేమలో స్థిరపరచబడి. ఎందులో?
అంటే పౌలు గారి ప్రార్థన ఏంటి? ఎఫెసీ సంఘ విషయంలో పౌలు గారి యొక్క ఆవేదన ఏంటి? ఏమండి ఎఫెసీ సంఘ విషయంలో పౌలు గారి యొక్క ఆశ, తపన, ఉద్దేశం ఏమిటి అని అంటే సంఘము ప్రేమలో ఏమవ్వాలి? ఏ ప్రేమలో? ఏ ప్రేమలో? క్రీస్తు ప్రేమలో. చెప్పండి, ఏ ప్రేమలో? చాలా రకాల ప్రేమలు ఉన్నాయి, కానీ క్రీస్తు ప్రేమలో మనం ఏమవ్వాలి? స్థిరపరచబడాలి. స్థిరపరచబడాలి. 1 కొరింథీ 13:13 ప్రకారం విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, శ్రేష్టమైనది ప్రేమయే. చెప్పండి, శ్రేష్టమైనది ఏంటి? చాలా ఉన్నాయి, కానీ శ్రేష్టమైనది ప్రేమ. కాబట్టి ఈరోజు ప్రేమలో దేవుని పిల్లలు ఎలా ఉండాలి అని అంటే స్థిరులుగా ఉండాలి. 2 విషయాలు చెప్తాను ఇక్కడ ప్రేమనంటే. ఒకటి, దేవునిని ప్రేమించుటలో. ఎవరిని చెప్పండి? దేవునిని ప్రేమించుటలో. 2, సాటి మనిషిని ప్రేమించుటలో మనం ఎప్పుడు ఎలా ఉండాలి? అది కొంతమంది స్థిరంగా ఉండలే. ఒక్కొక్కళ్ళు చూడండి, దేవుని ప్రేమించారనుకోండి, ఇంకా అలా పట్టుకోలేవాళ్ళు. ఇంకా ప్రేమించేదా యేసురాజా అంటారు, ప్రేమించేదని అధికముగా అంటారు. ఇంకా ప్రేమిస్తా నిన్నే యేసయ్య అంటారు. అయ్యి బాబు, మామూలుగా ఉంది. మరలా ఏమైపోద్దో తెలీదు. ఇక పాట ఉండదు, ఇక మాట ఉండదు, ఇక మందిరం ఉండదు, ముఖ వికారం అయిపోద్ది. ఏంటంటే ఏం చెప్పలేం, ఏదో. చూసారా? ఈ విధానం వద్దు మన జీవితంలో. దేవునిని ప్రేమించాము అనంటే ఎప్పుడు దేవునిని ప్రేమించే విషయంలో మనం ఎలా ఉండాలి? అప్ అండ్ డౌన్స్ ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు ప్రేమించి కొన్నిసార్లు ఆ విధానం ఉండకూడదు. ఎప్పుడు మనం స్థిరులుగానే ఉండాలి. అంతేగాని కొంతకాలం ప్రేమించి ప్రభువు నమ్మిన కొత్త దినాల్లోనండి నిజంగా ఎంత ప్రేమ దేవుడి బిడ్డలకు ఉంటుంది ఆలోచన చేస్తే. ఎఫెసీ సంఘాన్ని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది, మొదట నీకున్న ప్రేమను వదిలిపెట్టావు అన్నాడు. అంటే మొదట సంఘానికి ఏముంది? చాలా ప్రేమ ఉంది, కానీ ఏం చేసిందట? వదిలేసింది. అంటే ఏమైపోయినట్టు? అస్థిరంలోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఈరోజు దేవుని ఎడల ప్రేమ ఎప్పుడు ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. అలాగే సాటి మనిషి విషయంలో తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళు మనకి జన్మనిచ్చారు. భార్య కావచ్చు, భార్యను ప్రేమించొద్దని ఎవరు చెప్తారు? భార్యను ప్రేమించాలి, భర్తను ప్రేమించాలి, పిల్లల్ని ప్రేమించాలి, కుక్కల్ని కూడానా? ఈ మధ్యకాలం ఎలాగైపోతుందనంటే మనుషుల్ని ప్రేమించటం తక్కువైపోతుందంట. మనుషులకి ఎక్కువ ఏటిని ప్రేమిస్తున్నారు? కుక్కల్ని, పిల్లిల్ని, చుంచుల్ని, ఎలకల్ని, బల్లిల్ని, ఇలాగా. అంటే జంతు ప్రపంచం. ఏ ప్రపంచం? ఇంకేళ్ళని ఏం చేయాలంటే అడవుల్లోకి తీసుకెళ్ళి వదిలేయాలన్నమాట. ఇంకా మనుషుల్లో ఉంచకూడదు వీళ్ళని. ప్రేమైన దేవుని బిడ్డ అంటే వాటిని ప్రేమించకూడదని కాదు, వాటికి ఒక ముద్ద అన్నం పెట్టడమో, వాటికి మంచినీళ్ళు ఎట్టడమో ఇబ్బంది అని కాదు, కానీ దానికోసం ప్రత్యేకంగా ఒకడు ప్రియమైన దేవుని బిడ్డ రోజుకి కొన్ని వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారంటే ఎంత విధానం. మళ్ళీ ఎంత గొప్పగా చెప్తున్నారంటే మా కుక్కకి రోజు అయ్యే ఖర్చు ఎంత అనుకుంటున్నారో? 3,000 రూపాయలు. రోజుకి ఎంత? 3,000. నెలకి ఎన్ని రోజులు కలపండి? 31 రోజులు. 31 3 ఎంత అయింది? లెక్కలు వేస్తారు. 90,000 రూపాయలు దేనికి? కుక్కకి. ఇంట్లో అమ్మకి ఏమీ లేదు, మాట్లాడరేమ్మా, ఆ కుక్క గట్టిదా అలా ఉంచండి. తల్లికో తండ్రికో కనీసం పొద్దున్న ప్లేట్ ఇడ్లీ లేదు. లేకపోతే వాళ్ళకి అయ్యో ఇది వేసవకాలం కదా, చల్లగా ఏదైనా తీసుకెళ్ళిస్తే బాగుంటుందేమో, లేకపోతే ఏదైనా వాళ్ళ ఆరోగ్యం ఏమీ చూసారంటే ఇప్పుడు ఎవరు ఎక్కువైపోయారనమాట? కుక్క ఎక్కువైందా? మనుషులు ఎక్కువయ్యారా? కదా. అంటే ఈరోజు ఇలాగా అంటే విలువలు తగ్గిపోవడం అనేది, అంటే విలువలు, నైతిక విలువలు మనుషుల్లో ఎలా తగ్గిపోతున్నాయనంటే మనిషికి దేనిని ప్రేమించాలో కూడా అర్థం కావట్లేదు. అది దేన్ని ప్రేమించాలో కూడా తెలియదు. అలాగున దిగజారినటువంటి స్థితికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి దేవునిని ప్రేమించే విషయంలోనూ సాటి మనిషిని ప్రేమించే విషయంలో ఎప్పుడు మనం ఎలా ఉండాలి? స్థిరులుగానే ఉండాలి. కొంతకాలం ఏదో ప్రేమించిన తర్వాత అనేటువంటిది కాదు, ఎప్పుడు ఒకేలాగా ఉండాలి. అది దైవ సేవకుల విషయంలోనైనా, అది దైవ సన్నిధికి వచ్చే విషయంలోనైనా కొంతకాలం వచ్చారా ఇంకా అస్సలా ఎంతో ఇదిగా మళ్ళీ ఆగిపోయారా, మరలా ఇంకా మళ్ళీ ఏటమ్మా అలాగా ఆగిపోయారంటే ఏం చెప్పమంటారు?
ఈ విధానము ఏమండి, అస్థిరమైనటువంటి విధానం, చంచలమైన విధానం ఉండకూడదు. ఎప్పుడూ కూడా దేవునిని ప్రేమించటంలో, వాక్యాన్ని ప్రేమించటంలో, సహవాసాన్ని ప్రేమించటంలో, సాటి మనిషిని ప్రేమించటంలో మనం ఎప్పుడు ఎలా ఉండాలి? స్థిరులుగా ఉందముగాక. ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. ఏమండి, పరిశుద్ధతలో మనము స్థిరలుగా ఉండాలి. చివరి మాట, పరిశుద్ధతలో. చదవండి మంచి మాట. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వాక్యం. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3:13. మరియు మన ప్రభువైన యేసు వచ్చినప్పుడు మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైన వానిగా ఆయన స్థిరపరుచుటకు ఉన్నామో, అలాగే మీరును ఒకని ఎడల ఒకడు, మనుషులందరి ఎడల ప్రేమల అభివృద్ధి పొందాలని వర్ధిల్లునట్లు ప్రభు మీకు దయచేయును గాక. ఇది కూడా దైవజనుడు ఆశ, దైవజనుడు కోరిక. ఈ మాటలో మనం తీసుకోవలసినటువంటి 4వ మాట ఏంటంటే, పరిశుద్ధతలో మనము స్థిరులుగా ఉండాలి. చెప్పండి అందరు ఈ మాట. అమ్మ, ఎందులోనండి? పరిశుద్ధత, హోలీనెస్. ఏమండి, పరిశుద్ధతలో మనము స్థిరులుగా ఉండాలి. కొన్నిసార్లు పరిశుద్ధతలో కూడా మనం ఏమైపోతున్నాం? అస్థిరులమైపోతున్నాం. కొన్నిసార్లు పరిశుద్ధంగా నిజంగా ఉన్నామనంటే ఎంత మరి పరిశుద్ధత విషయమైనటువంటి ఆసక్తి, పరిశుద్ధత విషయమైనటువంటి వైరాగ్యం, కొన్నిసార్లు మళ్ళా పరిశుద్ధత విషయంలో పట్టింపే లేని పరిస్థితి. ఏముందలేండి. ఎవరైనా చూడండి, కొంతమంది అలా కదమ్మా, ఇలా ఉండాలి, మనం అలా చేయకూడదు, మనం అలా కట్టకూడదు, మనం అలాగా వెళ్ళకూడదు అని చెప్తుంటుంటే మళ్ళా పైపెచ్చి మాకు కొంతమంది చెప్పే సమాధానాలు ఏంటంటే, ఎవరున్నారండి పాస్టర్ గారు, ఎవరున్నారు? ఇదిగో మొన్న ఆవిడ సువార్తమ్మ ఏం చేసింది అనుకుంటున్నారు మీరు? ఇదిగో మొన్న మార్తమ్మ ఏం చేసింది? నేను అంటాను, సువార్తమ్మ సంగతి, మార్తమ్మ సంగతి నీకెందుకు? హలో, దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఏమండి, ఇతరుల గురించినటువంటి ఆలోచన మనకి లేదు. ఏమండి, బైబిల్ ఏం చెప్తుందంటే, నీ మట్టుకు నీవు భయభక్తులు కలిగి ఉండు. హల్లెలూయా. ఎవరి మట్టుకు వాళ్ళు? కొంతమంది చూడండి, వాళ్ళు ఎలా చేశారు, వీళ్ళు ఎలా చేశారు, పాస్టర్ గారిని వాళ్ళని అనరు, మమ్మల్ని అంటున్నారు. ఏమండి, అసలు ఇదంతా ఏంటి అసలు? ఇప్పుడు ఎవరెవరినో ప్రేమిన దేవుని బిడ్డలారా, మనము చూసుకోవడం, మన వాళ్ళని కంపేర్ చేసుకోవడం కాదు. కానీ సరే, వాళ్ళు ఎలా ఉన్నారో మనకెందుకు? వాళ్ళు వాక్యానుసారంగా జీవించారా లేదో, నడుచుకున్నారో లేదో, చేశారో లేదో నాకు అనవసరం. ఏమంటే, నా మట్టుకు నేను దేవుని ఎడల అలా ఉండాలి. నా విషయంలో దైవ సేవకులు బాధ్యత తీసుకున్నారు. ఒకవేళ నన్ను దేవుని వాక్యం ద్వారా మందలించారో, గద్దించారో, లేకపోతే చెప్పారో, అది నా క్షేమం కోసమే కదా అని తీసుకోవడం మానేసేసి, ఏమండి, ఎవరున్నారండి, యథార్థంగా ఉన్నవాళ్ళు ఎవరున్నారండి, నీతిగా ఉన్నవాళ్ళు ఎవరున్నారండి, భక్తిగా ఉన్న వాళ్ళు ఎవరున్నారనండి, అందరూ అలాంటి వాళ్ళే అనేటువంటి మాటలు ఈరోజు చాలా మందిలో వస్తున్నాయనంటే, వాళ్ళు పరిశుద్ధత విషయంలో ఏమి లేదనమాట, స్థిరత్వం లేదు, పట్టింపు లేదు. కాబట్టి ఖచ్చితంగా పరిశుద్ధత విషయంలో మనం ఎలా ఉండాలి? ఒకవేళ అస్థిరంగా అయిపోయినా మనం ఏం చేయాలి? ఈరోజు కీర్తన చదువుకున్నాం కదా మనం. 51వ కీర్తన 10వ చరణంలో దావీదు చేసిన ప్రార్థన ఏంటి? దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగ చేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసు. చెప్పండి, ఏ మనసు? నూతనంగా అని అడుక్కుందాం దేవుణ్ణి. ఆళ్ళేళ్ల సంగతి పక్కనెట్టి, దేవా శుద్ధ హృదయం నాకు దయచేయి ప్రభువా, నా అంతరంగములో ఏ మనసు? దావీదు ఎప్పుడు చేశాడు ఈ ప్రార్థన? దావీదు ఎప్పుడు చేశాడు ఈ ప్రార్థన? పాపములో పడిపోయిన తర్వాతే కదా. పాపములో పడి పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరిగినప్పుడు ఆయన చేసిన ప్రార్థన, దేవా నా అంతరంగములో ఏ మనసు? కొన్నిసార్లు నా మనసు స్థిరంగా ఉండడం లేదు, అలాగే వెళ్ళిపోతుంది, అటు ఇటు వెళ్ళిపోతా ఉంది. ప్రభువా నన్ను స్థిరపరచు అని అడిగాడు. అలా మనము ప్రార్థించి పరిశుద్ధత విషయంలో కూడా మనం ఎలా ఉండాలి? ఇక్కడ కూడా పరిశుద్ధతలో స్థిరంగా ఉండడం ఏంటో చెప్పేసి నేను ముగించేస్తాను. అదేంటంటే, పరిశుద్ధతలో స్థిరంగా ఉండడం అంటే, అసలు దేవుడు మనలను ఎందుకు పిలిచాడు చెప్పండి ఒకసారి. మన పిలుపు ఏంటి? మన పిలుపు దేని కొరకు అని అంటే, పరిశుద్ధులుగా
ఉండుటకు. చెప్పండి, దేని కొరకు? అది పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. పిలిచి మనల్ని ఏం చేశాడు? పరిశుద్ధపరిచాడు. చెప్పండి, ఏం చేశాడు? పిలిచినోడు ఏం చేశాడు? మనల్ని, రా నా బిడ్డ, ఇప్పుడు దాకా నీకు మైలు అంటుకుందా, బురద అంటుకుందా, మట్టి అంటుకుందా, లోకంలో ఉన్న అంతా అంటుకుందా, వచ్చేయి నా దగ్గరికి అని చెప్పి ఆయన రక్తంతో మనల్ని అందరిని ఏం చేశాడు? కడిగేశాడు, పరిశుద్ధ పరిచేశాడు. పిలిచాడు, మనలను పరిశుద్ధ పరిచాడు. ఇప్పుడు పరిచిన తర్వాత మనం ఏం చేయాలి? వాళ్ళమ్మ చక్కగా వాడికి స్నానం చేయించి మంచి కొత్త బట్టలు వేసి ముస్తాబు చేసి కూర్చోబెట్టింది. ఏమండి, ఇప్పుడు వాడు చక్కగా కుదురుగా ఉండాలా? మళ్ళీ ఏం చేశాడు? ఏమండి, ఇలా వర్షం కురుస్తూ ఉంటుంటే వెళ్ళి శుభ్రంగా ఆ పక్కన ఉన్నటువంటి మట్టి ఉంది చూశారండి, ఎర్ర మట్టి, అందులో పడి శుభ్రంగా దొల్లాడు అటు ఇటుని. ఏమండి, ఇప్పుడు తెల్ల బట్టలు కాస్త ఏ బట్టలు అయిపోయినాయి? ఎర్ర బట్టలు. ఏమండి, ఒకసారి అయితే ఏదో అనుకోవచ్చు, 2 సార్లు అయితే ఏదో అనుకోవచ్చు, మరలా అలాగే చేస్తూ ఉంటుంటే ఆ తల్లికి కూడా ఏమొచ్చేస్తుంది అనమాట, ఒరే అలాగే ఉండే వాటితోటి ఇక నేను నిన్ను కడగలేను, నేను నిన్ను ఏమండి చేయలేనని ఒక రకమైన ఆయాసం మనకు వస్తుంది. కానీ మన దేవుడు ఎంత గొప్పవాడంటే ఎన్నోసార్లు మనం అలా పడి ఏమండి కుడుతులో పడ్డ ఎలకలాగా కొట్టుకుంటున్నప్పటికీ కూడా, లోకంలో పడి చెడిపోతున్నప్పటికీ ఆయన దగ్గరికి వచ్చి ప్రభువా దేహి అని చెప్పి దేవుని పాదాలు పట్టుకుంటుంటుంటే ఏమండి ప్రతిసారి కూడా ఆయన కృపచేత మనల్ని ఏం చేస్తున్నాడు చెప్పండి? కడుగుతున్నాడు. ఏమన్నా ఆయన రక్తము చేత మనలను శుద్ధీకరిస్తున్నాడు, ఆయన బిడ్డలుగా మనలను అంగీకరిస్తున్నాడు. అయితే ఇది రిపీటెడ్గా జరిగితే కుదరదు, ఇది ఇలా జరుగుతూనే ఉంటే కుదరదు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఆయన పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు, పరిశుద్ధ పరిచాడు. కాబట్టి ఇక్కడ కూడా మన పాత్ర ఉంది. ఏంటి ఆ పాత్ర అంటే ఏమండి ఆ పరిశుద్ధతను ఏమండి మనము కాపాడుకోవాలి. హల్లెలూయా. నా మట్టుకు నేను, మీ మట్టుకు మీరు, ఏమంటే మనం అందరము మన పరిశుద్ధతను ఆ తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఉంటా తమ తమ ఘటములను ఏమంటే ఏం చేయాలంట? కాపాడుకోవాలి అని 4వ అధ్యాయంలో 3-4 వచనాల్లో ఆ మాటలు ఉంటాయి, మీరు తర్వాత చదువుకోండి. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధతలో ఏమంటే స్థిరంగా ఉండడం అని అంటే పరిశుద్ధతను మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు వర్షం వస్తుంది, ఏమంటే తడిచిపోతే జలుబు చేస్తుందని మనకు తెలుసు కనుక ఇప్పుడు మన తలను కాపాడుకోవడానికి ఏం చేస్తాం? మాట్లాడరేమ్మా, గొడుగు ఏమండి మనము ధరిస్తాం. ఎందుకంటే మన యొక్క శరీరమును చెప్పండి ఏం చేసుకోవడానికి? ఇలాగ ప్రతిదీ తెలుసు కదా మనకి. అలాగనే ఈ పరిశుద్ధత డ్యామేజ్ అవుతున్నప్పుడు, ఈ పరిశుద్ధత ఏమండి అపవిత్రం అయిపోతుంటున్నప్పుడు ఏమండి దానిని మనము ఎప్పటికప్పుడు జాగరూకులమై ఏమండి కాపాడుకోవలసినటువంటి బాధ్యత, అవసరత మనందరి మీద ఉంది. అలా కాపాడుకోవడమే పరిశుద్ధతలో మనం ఎప్పుడు ఎలా ఉండడం? ఎన్ని మాటలు చెప్పాను? 4. ఏమండి ఈ నెల దేవుడిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ఏమిటి అని అంటే, నేను మీకు తోడుగా ఉండి శాశ్వతముగా నేను మిమ్మల్ని స్థిరపరుస్తాను. ఏ విషయంలో అస్థిరులుగా ఉన్నారు? వ్యాపారం అస్థిరంగా ఉందా? దేవుడు స్థిరపరుస్తాడు. ఉద్యోగం విషయంలో స్థిరత్వం లేదా? దేవుడు స్థిరపరుస్తాడు. ఏమండి ఆర్థిక పరంగానా? ఏమండి అనారోగ్య విషయాల్లో ఏమండి పరిస్థితులు సరిగా లేక అస్థిరులుగా ఉంటున్నారా? ఏమండి పరిస్థితి ఎలాంటిదైనప్పటికీ కూడా దేవుడు అన్ని కోణాలలో మనల్ని ఏం చేయబోతున్నాడు? స్థిరపరచబోతున్నాడు. వేటిని స్థిరపరుస్తారో కూడా ప్రభు చెప్పారు. ఏమంటే 5 విషయాలు ధ్యానం చేశాం. ఏమంటే ఇవన్నీ దేవుడు స్థిరపరచాలంటే ఆయన ప్రజలంగా, ఆయన మేపడి గొర్రెలంగా మనము కూడా ఏమండి దేవుని విషయాల్లో మనం ఎలా ఉండాలి చెప్పండి? స్థిరులుగా. 4 మాటలు ధ్యానం చేశాం. మొదటి మాట చెప్పండి, ప్రభువునందు స్థిరులుగా ఉండాలి. ఎందులో? ప్రభువునందు స్థిరంగా ఉండాలి. 2, ప్రార్థనలో మనం ఎలా ఉండాలి? స్థిరంగా. 3వది, ప్రేమలో మనం ఎలా ఉండాలి? 4వది, పరిశుద్ధతలో మనము స్థిరంగా. మరి ఉన్నామా లేదా? పరిశీలన చేసుకుని, లేకపోతే ప్రభు దగ్గర ఒప్పుకుని క్షమించమని అడిగి, ఇది మొదలుకొని ప్రభువా నిశ్చయముగా నేను ఇదిగో నీలో నేను అటు ఇటు అయ్యా మరి వెళ్ళే విధానంలో ఉండను. కొంతమంది చూడండి ఏమంటే కప్పగంతులు వేస్తూ ఉంటారట.
ఊరు కప్ప కూడా అంతే కదండి, ఓ చోట ఉండదు, అది ఉన్నట్టుగా ఉంటుంది అంతే. మళ్ళా ఎప్పుడు దానికి ఆవేశం వస్తుందో తెలియదు, మరలా గంతేస్తూ ఉంటుంది, ఎగురు గంతేస్తూ ఉంటుంది. ఒకరోజు అలా గంతులేస్తూ ఉంటుంటే వెళ్ళి పొయ్యిలో పడ్డదట, ఆమ్లెట్ అయిపోయింది అంతే. చూసారా? కాబట్టి ఈరోజు మనము దేవుల్లో స్థిరంగా ఉండకుండా అటు లోకం కావాలి, ఇటు దేవుడు కావాలి, అటు లోక మర్యాదలు కావాలి, ఇటు దేవుని విధానాలు కావాలని అటొక అడుగు ఇటొక అడుగు ఇలాగ అటు ఇటు గంతులేస్తూ ఉంటుంటే ఏదో ఒకరోజు ఎక్కడో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అటు ఇటు అడుగులు వేయక ప్రభువులో వేరుపారిన వారమై మనం ఎలా ఉందాం చెప్పండి? స్థిరంగా ఉందాం. 2 ప్రార్థనలో చేస్తే పొలమని చేసేసి లేకపోతే మొత్తం ఏమీ లేకుండా అలా వద్దు. అసలు క్రైస్తవ జీవితం అంట బ్యాలెన్స్గా ఉండాలట. క్రైస్తవ జీవితం ఎలా ఉండాలి? బ్యాలెన్స్ అంటే సమతుల్యంగా ఉండాలి. అంతేగాని ఒక్కొక్కరికి ఇంకా చూడండి, ఇంకా వాళ్ళు పట్టుకోలేమన్నమాట. పరిచర్య అంటే ఇంకా పరిగెడేస్తూ ఉంటారు, ఇంకా ప్రార్థన అంటారు ఇంకా బేకరంగా ఇంకా ఆమేనని ఆ మాట మర్చిపోతారనమాట. అంత ఎందుకంటే మన కొయ్రోళ్ళు పాట పాడారు చూసారా? నేను అనుకుంటున్నాను ముగింపు మర్చిపోయారేమో వీళ్ళు అనుకుంటున్నాను. యేసు చాలును అంటున్నారు, మళ్ళా ముందుకెళ్తున్నారు, మళ్ళీ లాస్ట్కి వస్తున్నారు, మళ్ళా ముందుకెళ్తున్నారు, లాస్ట్ ఏంటి అనిపించింది. అలాగ ఉద్యమం వచ్చిందని అంటే ఇంకా ఆపలేం, బ్రేకులు లేని బండిలాగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంక అస్సలు మళ్ళా లేదా అని అంటే ఇంక అస్సలు మంటి తుపాకీ దెబ్బ కూడా దొరకరు అన్నట్లుగా ప్రార్థన ఉండదు, సహవాసం ఉండదు. ఏంటి విధానం? వద్దొద్దు, అలాంటిది వద్దు. మనం ఎప్పుడు ఎలా ఉండాలన్నమాట? ఇంకా మొత్తం ఇంకా లేవంటే దారుణం అంటే ఇంకా పోయింది, ఇంకా అది వేరే విషయం. ప్రభువా ఇంకా అలాంటి వాడిని రానైనా నడిపించినైనా ఏదో ప్రార్థన చేస్తాం. అంతేగాని నువ్వు కనబడితేనేమో ఇలా కనపడతా ఉంటావు, పరుగులు రాని పిటి ఉషలాగా పరిగెడతా ఉంటావు, మరలా నీవు ఇదయిందనంటే ఇంకా తాబేలాగా చెప్పండి ఇంకేంటనమాట, నత్తనడక ఇంకెక్కడున్నది అక్కడే ఉన్నట్లు. వద్దొద్దు అది జీవితం. కాబట్టి అలాగా అస్థిరంగా కాకుండా ఎప్పుడు కూడా మనం ఈ 4 విషయాల్లో స్థిరులుగా ఉందాం. స్థిరంగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుకుందాం. తప్పకుండా ప్రభు మనకు సహాయం చేస్తారు. ఈ మే నెల వాగ్దానం మనందరి జీవితములలో దేవుడు స్థిరపరుచును గాక.